అండ్ అసలు తిను మీల్స్ ఎలా తీసుకోవాలి అంటే మేజర్ మీల్స్ 3 to 4 స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి పర్ డే. సో, ఎస్పెషల్లీ మెయిన్‌గా ఇప్పుడు ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ దేంట్లో ఉంటాయి? క్యారెట్, బీట్రూట్ అన్ని రకమైన ఆకుకూరలు ఎస్పెషల్లీ స్పినాచ్ అంటే పాలకూర. పాలకూరలో, బీట్రూట్‌లో ఇంకా రాగి, బెల్లం వీటన్నిటిలో ఐరన్ అనేది ఎక్కువుంటుంది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ఇంకా ఆల్మండ్స్‌లో కూడా కాల్షియం ఎక్కువుంటుంది. ఫిష్ కూడా తీసుకోవచ్చు. ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వెజిటేరియన్స్‌లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏంటి అంటే పనీర్, సోయా, మష్రూమ్ అనేది చాలా హై ప్రోటీన్ ఫుడ్. ఇవి తీసుకోవాలి. అండ్ ఏవేవి అవాయిడ్ చేయాలి మెయిన్‌గా వీళ్ళు అంటే స్పైసీ ఫుడ్స్. బయట ఫుడ్స్ వన్స్ ఇన్ ఎ వైల్ తినొచ్చు ఆఫ్టర్ డెలివరీ. బట్ కొంతవరకు తక్కువ తింటే మంచిది. అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ లాంటివి తగ్గించుకోవాలి. ఎక్సెస్ షుగర్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. డెలివరీ అయిపోగానే మదర్ తీసుకునే డైట్‌ని బట్టి బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది మిత్ అండి. ఎలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మదర్ ఏం తీసుకున్నా గానీ బేబీ గ్రో అవుతుంది కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ ద డెలివరీ బ్రెస్ట్ మిల్క్‌లోకి డైరెక్ట్‌గా తిన్నదెళ్ళడం లాంటిది ఏమీ ఉండదు. మదర్ ఏమైనా స్వీట్ లేదంటే కోల్డ్‌వి తీసుకుంటే జలుబొస్తుంది అంటారు. అలాంటిది కూడా ఏమీ ఉండదు. కాబట్టి బేబీ అండ్ మదర్ డైట్ మీద హెల్త్ డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తినొచ్చు. అండ్ ఇంకొకరికి డౌట్ ఏముంటుంది అంటే మనం డెలివరీ అయిన తర్వాత ఈవెన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నార్మల్ డైట్ మీదే పెట్టి పంపిస్తాం.